హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అయితే ఇప్పుడు కటింగ్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం అండ్ ఏ సింపుల్ డిజైన్ ని నేను న్యూగా కట్ చేసిన స్టిచ్ చేసిన వీడియో అయితే ఖచ్చితంగా పెడతాను సో నాకు తెలుసు మీరు అడుగుతారని అందుకే నేను వీడియో కూడా తీసాయి సారీ లేదని చెప్పకుండా ఇది డబుల్ ఎక్సెల్ సైజ్ అన్నమాట సో అందుకే నేను ముందే క్లాత్ వేస్ట్ కాకుండా ఉండడానికి ముందే దాన్ని కొలుచుకుంటున్నాను అంటే 42 ఇంచెస్ కదా టేప్ ని 4 మడతలు వేసుకొని 42 ఇంచెస్ కి అండ్ ఎక్స్ట్రా ఖర్చు చూసుకొని ఎంత వరకు అయితే వస్తుందో అంత కట్ చేసుకున్నాను అన్నమాట క్రాస్లు ఏమన్నా ఉంటే కూడా నీట్గా సైడ్కి కట్ చేసేస్తున్నాను అండ్ 42 ఇంచెస్ వాళ్ళకి ఇక్కడ నేనైతే మన యోక్ పార్ట్ లెంత్ అన్నమాట 15 ఇంచెస్ అయితే పెడతాను అండ్ సేమ్ నాలాగే నేనైతే ఎలా కట్ చేసుకుంటానో ఇప్పుడు ఇది వేరే వాళ్ళది అంటే మా చుట్టాలది అన్నమాట సో నా మీద కొంచెమే ఉంటుంది కాబట్టి డబుల్ ఎక్సెల్ సైజు సరిపోతుంది తనకు కూడా కాకపోతే ఖర్చు కొంచెం సైడ్ ఎక్కువ పెడతాను అంతే ఇంకేం లేదు అండ్ ఇక్కడ పై పార్ట్ లెంత్ 15 ఇంచులు తీసుకున్నాను అండ్ షోల్డర్ లెంత్ వచ్చేసి 7 తీసుకున్నాను అండ్ సంక డౌన్ కూడా 7 తీసుకున్నాను సో ఇప్పుడు నేను అక్కడ ఎలాగైతే గీసానో అలాగే గీసుకోండి అండ్ షోల్డర్ లెంత్ 7 తీసుకున్నాను కాబట్టి సంక డౌన్ కూడా 7 తీసుకున్నాను ఎందుకంటే ఆర్మ్ రౌండ్ సరిపోతుంది అనమాట 7 అక్కడ ఆర్మ్ లూజు నేను డబ్బా షేప్ లాగా గీసాను కదా సో అక్కడ ఒక చిన్న హాఫ్ రౌండ్ అయితే ఇచ్చాను అలాగే గీసుకోండి మీరు కూడా ఇక్కడ 42 ఇంచెస్ కాబట్టి 42 ఇంచెస్కి టేప్ని 4 మడతలు వేసాను 4 మడతలు వేసేసి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు అనమాట ఒక 3 ఇంచెస్ కానీ పెట్టుకున్నాను ఎందుకంటే కొంచెం చబ్బిగా ఉన్న వాళ్ళకి కొంచెం ఖర్చు ఎక్కువ ఉండాలి సన్నగా ఉన్న వాళ్ళకైతే అంత అవసరం లేదు అందుకని కొంచెం చబ్బిగా ఉన్న వాళ్ళకి ఖర్చు అయితే ఎక్కువ పెడతాను 2.5 3 ఒక్కొక్కసారి 4 కూడా పెడతాను ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకుంటాం కదా ఏమైంది సో ఇప్పుడు నేను ఎలాగైతే గీసి కట్ చేసేసుకున్నానో మీరు కూడా అలాగే గీసి కట్ చేసేసుకోండి అండ్ ఇది డబుల్ ఎక్సెల్ సైజు మీరు ఏ సైజు అనేది మీరు టేప్తో మెజర్ చేసుకొని కట్ చేసుకోండి అంతే ఇక్కడ నేను షోల్డర్ లెంత్ వచ్చేసి 4.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాను ఇక్కడ షోల్డర్ మిడిల్ చేసి తర్వాత అక్కడ స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని అక్కడ టక్స్ వేసుకుంటాను టక్స్ కాడ నుంచి మనం క్రాస్గా ఒక 1/2 ఇంచు కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంకా అవసరం లేదు కొంచెం చబ్బిగా ఉన్నారు కాబట్టి సన్నగా ఉన్న వాళ్ళకి 1/2 ఇంచు చబ్బిగా ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ అంటే ఒక 1/2 ఇంచు దాకా అయితే కట్ చేస్తాను సో ఇక్కడ కటింగ్ మామూలుగా అయిపోయింది ఇక్కడ మనం డిజైన్ కోసం మనం ఫ్రంట్ ఒక నెక్ అయితే ఇచ్చాం కదా ఆ నెక్కి ఇక్కడ ఎలా కట్ చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను ఇక్కడ నెక్ లెంత్ మీ ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు నేనైతే 5.5 ఇంచులకి మార్క్ చేశాను అండ్ ఒక ఎల్ షేప్లో కట్ చేసుకొని ఎల్ షేప్ మిడిల్లో రౌండ్ అయితే ఇచ్చుకున్నాను ఈరోజు అసలు స్కేల్ అసలు యూజ్ చేయలేదు ఎందుకంటే నేను బాల్కనీలో కట్ చేస్తున్నాను వర్షం వచ్చిందంటే మొత్తం కొట్టుకుపోతాయి సో వర్షం వచ్చే లోపు నేను ఈ కటింగ్ అంతా ప్రాసెస్ అయిపోవాలని చెప్పి అద్రభద్ర గబగబగా కట్ చేస్తున్నాను అయినా మీకు వివరంగా చెప్తాను మీరు ఎల్ షేప్ని గీసుకునేటప్పుడు కొంచెం స్కేల్ యూజ్ చేయండి అప్పుడు కరెక్ట్గా వస్తుంది అండ్ నేనైతే ఇక్కడ నాకు అలవాటు కాబట్టి నార్మల్గా నేను కట్ చేస్తాను ఉంటాను నాకు క్రాస్ అనేది కనిపించేస్తుంది సో నేను మళ్ళీ ఇంకో లైన్ వేసి కట్ చేసి పెట్టేసుకుంటా పక్కన సో మీరైతే స్కేల్ యూజ్ చేయండి అప్పుడు కరెక్ట్గా వస్తుంది లేకుంటే షోల్డర్స్ జారుతాయి ఇది మెయిన్ స్కేల్ వాడకపోతే ఇక్కడ ఒక బక్రం అయితే తీసుకున్నాను బక్రం మీద ఎలా పెట్టి కట్ చేస్తున్నానో చూడండి ఇక్కడ ఆ రౌండ్ అయితే గీసాను కదా రౌండ్ గీసేసిన వేస్ట్ క్లాత్ ఉంది కదా దాన్ని తీసుకున్నాను నేను దాన్ని తీసుకొని బక్రం మీద వీడియోలో చూడండి మీకు అర్థమవుతుంది సో ఆ క్లాత్ ప్రకారంగా గీసుకోండి అప్పుడు మీకు మెడ రౌండ్ వచ్చేస్తుంది అనమాట దాని పక్కన 2 ఇంచెస్కి సేమ్ సర్కిల్లో గీసుకోవాలి 2 ఇంచెస్గా ఇప్పుడు నేను ఎలా అయితే గీస్తున్నానో వీడియోలో కూడా చూస్తే మీకు అర్థమవుతుంది అది మొత్తం 2 ఇంచెస్కి నేను మార్క్ చేసుకున్నాను అండ్ మీరు మార్క్ చేసుకొని గీసుకోండి నేను నార్మల్గా అయితే గీసేసాను అక్కడ నుంచి ఒక క్రాస్గా ఇచ్చాను అనమాట కాలర్ నెక్ అనమాట ఇది అలా క్రాస్గా గీసుకొని యాస్టీస్గా కట్ చేసేసుకోండి అంతే చాలా సింపుల్ అనమాట ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా కట్ చేయలేదు కొంచెం గ్యాప్ మిడిల్లో మనకి థ్రెడ్స్ పెడతాం కదా సో కొంచెం గ్యాప్ రావాలని కొంచెం వెనక్కి అయితే స్టిచ్ చేశాను మీకు మిడిల్లో థ్రెడ్స్ ఏం వేసుకోవట్లేదంటే ఎగ్జాక్ట్గా దగ్గరికి వచ్చేటట్టుగా స్టిచ్ చేసుకోండి ఇక్కడ ఇంతవరకు అయితే కటింగ్ అయితే అయిపోయింది ఇక్కడ హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను హ్యాండ్ కటింగ్కి కొంచెం పఫ్ ఇచ్చాను కదా సో ఆ పఫ్ని ఎలా కట్ చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను చాలా సింపుల్ 1/2 ఇంచు ఫోల్డింగ్ అయితే వదిలేసాను అక్కడ నుంచి 9.5 ఇంచులకి అయితే ఒక మార్క్ చేసుకున్నాను
అంటే హ్యాండ్ లెంత్. ఇక్కడ మీరు హ్యాండ్ లెంత్ మీరు ఎంత తీసుకుంటారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఎంత తీసుకున్నా హ్యాండ్ లెంత్ ఇప్పుడు 9.5 ఇంచులకైతే ఒక మార్క్ చేశాను కదా, అక్కడ నుంచి పైకి 4 ఇంచెస్ అనమాట. 4 ఇంచెస్కి ఒక మార్క్ అయితే చేసుకున్నాను. అండ్ అక్కడికి ఈ ఎగ్జాక్ట్ హ్యాండ్ లెంత్కి అండ్ పైన 4 ఇంచెస్కి ఒక లైన్ వేసుకున్నాను కదా, అక్కడికి ఇక్కడికి ఒక గీత అయితే గీసుకున్నాను, ఒక లైన్. అండ్ ఇప్పుడు అక్కడ నుంచి నేను ఎలా డ్రా చేస్తాను అనేది వీడియోలో చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నార్మల్గానే నేను గీసేస్తాను. దానికి టేపు ఎగ్జాక్ట్గా ఇలాగే పెట్టుకోవాలని ఏం లేదు. సో అంతే. నేను ముందు హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి క్రాస్గా మళ్ళీ ఆ క్రాస్ దానికి కలిపేస్తాను అనమాట. మీరు వీడియోలో చూస్తే అర్థమైపోతుంది. అండ్ మనం కుచ్చుళ్ళు ఎంతవరకు పెట్టుకోవాలి అనే దాని గురించి అక్కడ చిన్న కట్ పెట్టుకున్నాను అనమాట, గుర్తు కోసం. అంటే సమానంగా రావాలి కదా, సో అందుకే నేనైతే హ్యాండ్ మిడిల్ ఉంటుంది కదా, అటు 3 కుచ్చులు ఇటు 3 కుచ్చులు పెట్టుకుంటాను, సరిపోతుంది పఫ్కి అయితే. అండ్ ఇక్కడ ఇది బ్యాక్ సైడ్ పార్ట్. దీన్ని ఆల్రెడీ స్టిచ్ చేసి అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ ఇచ్చి అండ్ రివర్స్ చేసేసి స్టిచ్ చేశాను. సో దీని గురించి అయితే అవసరం లేదు. నేను ఫ్రంట్ సైడ్ది ఏ విధంగా స్టిచ్ చేసేది అనేది చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోద్ది. ఇది వర్క్ చూపిస్తున్నాను అనమాట. ఆల్రెడీ చాలా వీడియోస్లో నేను స్టెప్ బై స్టెప్ అన్నీ చూపించున్నాను కాబట్టి ఇక్కడ ఈ వీడియోలో ఎలా స్టిచ్ చేశానని చూపించలేదు. జస్ట్ ఆ 2 డిఫరెంట్ డిజైన్ని ఎలా డిజైన్ చేశాను, ఎలా స్టిచ్ చేశాను, ఎలా కట్ చేశాను అనేది మాత్రమే ఈ వీడియోలో చూపించాను. ఇక్కడ ఈ క్యూట్ కలర్ని ఎలా స్టిచ్ చేస్తుంది అనేది బాగా చూడండి. మెయిన్ ఫ్యాబ్రిక్ని కింద 2 తీసుకున్నాను, దానిపైన బక్రం షేప్ ఉంది కదా, మనం డిజైన్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని పెట్టి దాని మీద ఒక స్టిచ్ వేసాను. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. అండ్ దాన్ని సేమ్ ఆ షేప్ ఎలా ఉందో అలా ఎక్కడైతే ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకున్నాను. అండ్ సేమ్ అక్కడ రివర్స్ తిప్పకుండానే 2 ఒకేసారి, అంటే ఎదురుగా కట్ చేసుకోండి. లేదంటే కొంచెం 2 ఒకేసారి ఒకే సైడ్ వచ్చేటట్టు కూడా స్టిచ్ చేసేస్తాం రాంగ్గా ఒక్కోసారి. అందుకే ముందు 2 ఎదురుగా వచ్చే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. అలా స్టిచ్ చేసిన తర్వాత క్లాత్ని రివర్స్ తిప్పితే సరిపోతుంది, అంతే, ఇంకేం లేదు ఇక్కడ. అలా రివర్స్ చేసిన తర్వాత దాని మీద కూడా ఒక స్టిచ్ వేసేసుకోండి, నీట్గా ఉంటుంది. అండ్ 2 సైడ్ రెండిటికి సేమ్ అలాగే వేసేసేయండి. సేమ్ అది కూడా రివర్స్ చేసేసి దానిపైన కూడా ఒక స్టిచ్ వేసేస్తే సరిపోద్ది. ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఐరన్ ఉంటే ఐరన్ చేసుకోండి. నేనైతే ఐరన్ చేయలేదు. అండ్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్కి నీట్గా అడ్జస్ట్ చేసుకొని దానిపైన ఒక స్టిచ్ వేయండి కదలకుండా ఫస్ట్. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎలా అయితే పెట్టుకుంటున్నానో అలా పెట్టేసి నీట్గా దాని మీద ఒక స్టిచ్ అయితే వేయండి. ఇక్కడ ఇటు సైడ్ కూడా కదలకుండా ఉండటానికి నేనైతే స్టిచ్ వేసుకుంటున్నాను. సో మీరు కూడా కదలకుండా ఉండడానికి స్టిచ్ అయితే వేసుకోండి. చక్కగా మన ఫ్రంట్ పార్ట్ మీద నీట్గా సర్దుకొని కదలకుండా ఉండటానికి దానిపైన కూడా ఒక స్టిచ్ వేసేసేయండి. అండ్ మార్క్ చేసుకోండి మిడిల్కి అక్కడ నేను లైన్ కనిపిస్తుంది కదా, అక్కడ మడత పెట్టాను అనమాట. మీకు ఆ మిడిల్కి కరెక్ట్గా వస్తుంది రావట్లేదు అనటానికి స్కేల్తో ఒక చాక్ తోటి మార్క్ అయినా చేసుకోండి, మీకు నీట్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళకి అలవాటు ఉందనుకుంటే ఓకే. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మన లైనింగ్, ఇక్కడ లైనింగ్ వేరే కలర్ ఉందనుకోకండి, వాళ్ళు ఏది ఇస్తే అదే కదా మనం స్టిచ్ చేసేది. డిఫరెంట్గా ఇంకా సేమ్ కలర్లో మనం ఎక్కడ వేస్తాం చెప్పు, వాళ్ళు అదే ఇచ్చారు, అదే వేసేయి అన్నారు, సో అదే వేసేస్తున్నా. అండ్ ఇప్పుడు లైనింగ్ని చూడండి, లైనింగ్ని
మెయిన్ ఫ్యాబ్రిక్ని ఉల్టా వేసా, అదే సీదా వేసాను. అప్పుడు లైనింగ్ని మనం రివర్స్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది అన్నమాట. వీడియోలో చూడండి మీకు అర్థమైపోద్ది. లైనింగ్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ని నేను ఎటు సైడ్ వేసాను అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ నీట్గా కదలకుండా ఉండటానికి పిన్నిస్ ఏమన్నా పెట్టుకోండి. నాకు ఇది కాటన్ క్లాత్ కాబట్టి అంత కదలట్లేదు, కరెక్ట్గా వస్తుంది అనమాట. సో అందుకని నేను పిన్నిస్ అయితే పెట్టలేదు, నార్మల్గానే స్టిచ్ వేస్తున్నాను. మీకు కదులుతుంది అనుకుంటే పిన్నిస్ ఏమైనా ఉంటే, గుండు సూలు కానీ ఏమైనా ఉంటే కదలకుండా పెట్టండి. అండ్ ఒక పావించు స్టిచ్ అయితే వేసేసాను కరెక్ట్గా. అలా వేసిన తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ ఇచ్చేసి, అంటే రివర్స్ చేసినప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. అందుకు ఆ కట్స్ అలా చేసిన తర్వాత రివర్స్ చేసేసి దాని మీద ఇంకో స్టిచ్ వేసేసేయండి. లైనింగ్ చక్కగా లోపలికి వెళ్ళే, బయటికి కనిపించకుండా ఉండేలా చూసుకుంటూ చక్కగా దాని మీద ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. అంతే, స్టిచ్ వేసిన తర్వాత మన క్యూట్ కాలర్ నెక్ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. అండ్ మిడిల్లో మనం ఇప్పుడు థ్రెడ్స్ వేసుకోవాలి కదా. థ్రెడ్స్ ఏ విధంగా వేస్తాను అనేది చూడండి. నార్మల్గా లైనింగ్లోనే అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు, అది వేరే టైప్ ఆఫ్. కాకపోతే ఇక్కడ కాలర్ వేసాను కాబట్టి నేను దాన్ని అలా కాకుండా దాన్ని అవాయిడ్ చేసేసి నా స్టైల్లో వేరే విధంగా నేను ఇక్కడ థ్రెడ్స్కి ఎలా పైపింగ్ వేసాను అనేది చూడండి. అండ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా లెంత్ ఎంత ఉంది అనేది ఒక పీస్ తోటి అయితే కొలుచుకుంటున్నాను. ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ని 2 మడతలు వేసాను, అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండటానికి. సో మీరు చూడండి, మీకు అర్థమైపోతుంది. అండ్ ఎగ్జాక్ట్గా తీసుకున్న తర్వాత పై సైడ్ అనమాట, పై సైడు కొంచెం కనిపించకుండా ఉండాలి కదా, అందుకని చిన్నగా అక్కడ మడత వేసేసి దానిపైన ఒక స్టిచ్ వేసేస్తా. అలా స్టిచ్ వేసిన తర్వాత మన మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అనమాట. సో అక్కడ నేను నీట్గా సర్దుకుంటున్నా, కరెక్ట్గా వస్తుందా రావట్లేదా అని చూసుకుంటున్నాను అనమాట. సో అక్కడ కాలర్ నెక్ ఉంది కదా, దాని మీద కొంచెం పావించి కిందకి అనమాట, ఎగ్జాక్ట్ కాకుండా కొంచెం పావించి కిందకి స్టిచ్ వేసుకోండి. అండ్ ఆ కాలర్కి 2 సైడ్స్ అయితే ఉన్నాయి కదా, వాటికి మిడిల్లో ఒక స్టిచ్ అయితే వేసుకోండి కదలకుండా, కొంచెం పైకి కాకుండా కింద కానీ అక్కడ ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. మిడిల్లో ఖచ్చితంగా కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి, లేదంటే క్రాస్ సైడ్కి అటుకో ఇటుకో రాంగ్గా వచ్చేస్తుంది. సో నేను కరెక్ట్గా కదలకుండా ఉండి చూసుకొని మిడిల్లో ఒక స్టిచ్ అయితే వేసాను. వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అలా వేసిన తర్వాత ఆ మిడిల్ పక్కన అటు సైడు ఇటు సైడు ఒక 1/2 ఇంచు స్టిచ్ అయితే వేసా. అటు సైడు 1/2 ఇంచు, ఇటు సైడు 1/2 ఇంచు. అలా వేసిన తర్వాత ఇటు సైడ్ అయితే కొంచెం ఖర్చు ఉంది, సో దాన్ని మడతేసి అక్కడ కూడా ఒక స్టిచ్, అంటే హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. ఆ పీసులు కనిపించకుండా ఉండటానికి అనమాట. అటు సైడ్ అవసరం లేదు, అది నార్మల్గా ఉంది. ఇక్కడ ఇది కనిపించకుండా ఉండటానికి దాన్ని కూడా ఒక మడతేసి స్టిచ్ వేసాను. అక్కడ హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఎగ్జాక్ట్గా మిడిల్లో వచ్చేసింది మనకి. ఇలా ప్రాసెస్గా చేసుకుంటూ వస్తే చాలా చక్కగా వచ్చేస్తుంది. అండ్ థ్రెడ్స్ అయితే ఇక్కడ ఆల్రెడీ రెడీ చేసేసాను. ఇక్కడ ఈ థ్రెడ్స్ని ఎలా లోపలికి ఇన్సెట్ చేస్తాను అనేది చూడండి. అండ్ మన కాంటా ఉంటుంది కదా, కాంటాతోటే ఇన్సెట్ చేసేయటమే, అదేం పెద్ద ప్రాసెస్ కాదు. కాకపోతే చూపిస్తున్నా, తెలియని వాళ్ళకి ఉంటుంది కదా. సో అప్పటికి ఫాస్ట్లోనే పెట్టాను వీడియో, స్లో అయితే మరీ లెంతీ అయిపోతుందని. ఇక్కడ కాంటాతోటి మనం లంగాకి కానీ
దేనికైనా కానీ బొందులు ఎక్కించుకుంటాం కదా, సో సేమ్ సింపుల్ అలాగే దీన్ని కూడా అలాగే లాగి పెట్టండి. అండ్ థ్రెడ్ ఎంతవరకు కావాలనేది చూసుకోండి, ఎక్కువ ఉంటే కట్ చేసుకోండి. నేనైతే కొంచెం తక్కువే ఎక్కువ కాకుండా తక్కువే పెట్టేశాను. అండ్ సేమ్ అదర్ సైడ్ కూడా ఈ సేమ్ అవతల అయితే ఎలా అయితే ఇన్సర్ట్ చేసామో దీన్ని కూడా అంతే కాంటాతోటి చక్కగా లాగేసి థ్రెడ్స్ అయితే ఇన్సర్ట్ చేసేసుకోవటమే. ఇలా చేసిన తర్వాత థ్రెడ్స్ ఎక్కువ ఉంటే కట్ చేసేసుకోండి, మనకి ఎంతవరకు కావాలో అంతవరకే చూసుకోండి. అండ్ ఈ థ్రెడ్స్ పైకి రాకుండా ఉండటానికి డౌన్ సైడ్ అక్కడ రఫ్ వేసేసుకోండి. ఆల్రెడీ మనం మామూలుగా దానికి యోక్ పార్ట్ దాకా స్టిచ్ అయితే వేస్తాం, కానీ అక్కడ రఫ్ వేసేసుకోండి, నీట్గా ఉంటుంది అనమాట. పైకి రాకుండా గట్టిగా లాగినప్పుడు ఊరక లాగుతూ ఉంటాం కదా, సో ఊడి రాకుండా ఉండటానికి రఫ్ వేసుకోండి. ఇక్కడ లాగి చూస్తున్నాను కరెక్ట్గా వచ్చిందా లేదా అని. సో సింపుల్గా వచ్చేసింది. సో ఇంకా మనం యోక్ పార్ట్కి మొత్తం స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా లైనింగ్ని అయితే కట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో టూ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఎలా ఈజీగా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూశారు కదా. నెక్స్ట్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇక్కడ చూపిస్తాం. ఆల్రెడీ మనం ఇందాక కుచ్చులు స్టిచ్ చేసుకోవటానికి ఒక చిన్న కట్ అయితే ఇచ్చుకున్నాం కదా. సో దాన్ని ఎలా స్టిచ్ చేస్తామంటే ఒక 3 కుచ్చుల మాత్రం నా వైపు, ఇంకొక 3 కుచ్చులు మీ వైపు వీడియోలో చూడండి. అలా చేస్తేనే పఫ్ చక్కగా వచ్చింది, లేదంటే డిఫరెంట్గా వచ్చింది. సో పఫ్ హ్యాండ్ని స్టిచ్ చేసేటప్పుడు కుచ్చులు కూడా ఎటు సైడ్కి ఎటు వేస్తున్నాం అనేది కూడా ముఖ్యం, లేకపోతే సరిగ్గా రాదు. నేను ఎప్పుడు ఒక 3 కుచ్చులు లేదంటే ఒక 5 కుచ్చుల వరకు అలా పెట్టుకుంటాను. అంటే మీ ఇష్టం, అది మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకున్నా ఒకటి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ పెట్టుకుంటే బాగా వస్తుంది అనమాట. అండ్ కింద ఇందాక 1/2 ఇంచు ఫోల్డింగ్ కోసం వదిలేసాం కదా, అక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసాను. ఇప్పుడు మనం ఒక 5 ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకున్నాను. దాన్ని మన హ్యాండ్ మిడిల్ అనమాట, మిడిల్లో పెట్టేసి ఇట్లా లాగినట్టు వీడియోలో చూడండి మీకు కనిపిస్తుంది. అలా లాగినట్టు స్టిచ్ ఎలాస్టిక్కి మిడిల్లో వేయండి స్టిచ్. అలా లాగినట్టు పూర పైదాకా సేమ్ అలాగే వేసేయండి. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసేసేయండి, సరిపోద్ది. అంతే, చాలా సింపుల్. ఇక్కడ మీరు చూసినట్టు పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్. స్టిచ్ చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది అన్నమాట, అంతే. చూసారా కుచ్చులు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. పఫ్ హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇవన్నీ నేను స్టెప్ బై స్టెప్గా అన్నీ జాయింట్ అయితే చేసేసాను. ఆ జాయింట్కి సంబంధించిన 2 లేయర్స్కి నార్మల్గా హ్యాండ్స్ డిఫరెంట్గా ఏమైనా గుర్తుంటే అవన్నీ నా ఓల్డ్ వీడియోస్ అన్నీ నా ఛానల్లో ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టేశాను కదా. సో ఇక్కడ ఇవన్నీ పార్ట్లు స్టిచ్ చేసినవి అయితే పెట్టలేదు, నార్మల్గా డిజైన్ అన్నీ ఎలా స్టిచ్ చేశాను అనేది మాత్రమే చూపించాను. సో మీకు ఏమనిపించిందో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి.